నమస్కారం. శ్రీ శ్లోక ఛానల్‌కి స్వాగతం. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం ఈ రోజు నుండే ప్రారంభమైంది. ఆ శివకేశవులకు మరియు సమస్త దేవతలకు ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు తులారాశిలో ఉన్న ఈ కార్తీక మాసంలో చేసిన పూజలు, వ్రతాలు, దానధర్మాలు, దీపారాధనలు, పురాణ శ్రవణం జన్మజన్మ పాపాలను హరింపచేస్తాయి. కార్తీక మాస మహిమ గురించి స్కంద పురాణంలో ఒక శ్లోకం ఉంది. న కార్తీక సమో మాసః న దేవం కేశవాత్పరం న చ వేదం సమం శాస్త్రం న తీర్థం గంగాయా సమం. దీని అర్థం ఏమిటంటే ఈ సృష్టిలో కార్తీక మాసం వంటి పవిత్రమైన నెల ఇంకేదీ లేదు. శ్రీ మహావిష్ణువు లాంటి దేవుడు మరొకరు లేరు. వేదంతో సమానమైన జ్ఞానశాస్త్రం లేదు. మరియు గంగానదితో సమానమైన పవిత్ర తీర్థం లేదు. కనుక ఈ పవిత్ర కార్తీక మాసంలో భక్తితో హరినామస్మరణ, దీపదానం, నదీ స్నానం చేస్తే పాపాలు నశించి పుణ్యఫలాలు అనేక రెట్లు వస్తాయి. ఆ శివయ్య బోలాశంకరుడు. ఆయనకు హంగులు, ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు. భక్తితో ఒక దోసెడు నీళ్లు ఆయన మీద పోస్తే అదే అభిషేకం. ఒక బిల్వపత్రం సమర్పిస్తే అదే ఆయనకు కోటి పువ్వులతో సమానమైన పూజ. ఒక బెల్లం ముక్క సమర్పించినా ఆయన పంచభక్ష ప్రమాణాల కింద దాన్ని స్వీకరిస్తాడు. మనస్సులో శివ అంటే చాలు. మన కోరికలన్నీ నెరవేర్చే కల్పవృక్షం ఆ పరమేశ్వరుడు. ఈ మాసంలో కార్తీక పురాణానికి చాలా విశిష్టత ఉంది. కనుక ప్రతిరోజు కార్తీక పురాణ అధ్యాయాన్ని చదువుకుందాం. కార్తీక పురాణ మహత్యం గురించి స్కాంద పురాణంలో చెప్పబడింది. ఈ కార్తీక పురాణమును ఆదిలో పరమేశ్వరుడు పార్వతీదేవికి, శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి, చతుర్ముఖుడు నారదునకు, నారదుడు వశిష్ఠ మహామునికి, వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పడం జరిగింది. తర్వాత వీడియోలో కార్తీక మాస మొదటి అధ్యాయాన్ని పఠిద్దాం.